హలో ఫ్రెండ్స్, జపాన్ దేశం గురించి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఈ స్క్వేర్ వాటర్ మిలన్స్ 1970లలో ఒక గ్రాఫిక్ డిజైనర్ ఫ్రిడ్జ్లో పట్టేలాగా ఈజీగా కట్ చేయడానికి వీలుగా ఇలా డిజైన్ చేశాడు. ఇలా స్క్వేర్గా రావడానికి జపాన్లోని వ్యవసాయదారులు స్పెషల్ కంటైనర్స్ వాడతారు. ఇవి చాలా ఖరీదవటం వల్ల తినడానికి కాకుండా డెకరేషన్ కోసం కొంటూ ఉంటారు చాలామంది. నూడిల్స్ తినడానికి కదా స్నానానికేంటి అని అనుకుంటున్నారా? జపాన్లోని హొకొనీలో యునెసిన్ స్పా రెస్టారెంట్లో ఇలా రామెన్ నూడిల్స్ బాత్ చేయవచ్చు. ఇలా నూడిల్స్లో స్నానం ఎందుకు చేస్తారంటే అందులో పోర్క్ సూప్ ఇంకా రామెన్ నూడిల్స్ ఉంటుంది. పోర్క్తో చేసిన ఈ సూప్లో కొలిగన్ ఎక్కువగా ఉండటం వల్ల అది వాళ్ళ స్కిన్కి చాలా మంచిదని జపనీస్ నమ్ముతారు. 1940లలో సైంటిస్టులు కొన్ని టెస్టులు చేయడానికి ఈ ర్యాబిట్లను ఒకినోషిమా ఐలాండ్కి తీసుకొచ్చారు. తర్వాత కొన్ని రోజులకు వీటిని ఫ్రీగా వదిలేయడంతో వాటి జనాభా పెరిగి ఇప్పుడు ఆ ఐలాండ్ ఈ ర్యాబిట్లతో నిండిపోయింది. ట్రైన్ స్టేషన్లు, సబ్వేలు ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో చాలా రద్దీగా ఉంటాయి. అందువల్ల అక్కడ స్టేషన్ స్టాఫ్ ఇంకా పార్ట్ టైం వర్కర్స్ ఆ జనాలు ట్రైన్లో పట్టడానికి వారిని ఇలా పుష్ చేస్తుంటారు. ట్రైన్ డోర్లు క్లోజ్ అయ్యేలోపు ఎంతమంది వీలైతే అంతమందిని పట్టేలా పుష్ చేస్తారు. ఏదైనా బిల్డింగ్లోకి వెళ్ళేటప్పుడు మనం మన కార్లను, బైక్లను పార్క్ చేసే ప్లేస్లు ఎలా ఉంటాయో అలానే జపాన్లో గొడుగులను పార్క్ చేయడానికి ప్రత్యేకమైన ప్లేసెస్ ఉంటాయి. జపాన్లోని గవర్నమెంట్ బిల్డింగ్స్, ఆఫీసెస్, హోటల్స్ ఇలా ప్రతి చోట ఈ అంబ్రెల్లా ర్యాక్స్ ఉంటాయి. జపాన్లో 50 లక్షలకు పైగా వెండింగ్ మిషన్లు ఉన్నాయి. దానికి కారణం అక్కడి ప్రజల సమయం వృధా కాకుండా ఉండటానికి ఇన్ని మెషిన్స్ ఉంటాయి. ఈ వెండింగ్ మిషన్లు కేవలం స్నాక్లు, సోడాల కోసం మాత్రమే కాదు. ఇందులో మీకు నిత్యావసరానికి ఉపయోగపడే అన్నీ ఉంటాయి. అండర్వేర్ల దగ్గర నుండి పచ్చి మాంసం వరకు అన్నీ ఉంటాయి. మీరు గాడ్జిల్లా సినిమా చూసారుగా? ఆ సినిమాలో ఉండే గాడ్జిల్లాకి 2015లో టోక్యోలోని షింజుకు వార్డులో సిటిజన్షిప్ ఇచ్చారు. అక్కడ అథారిటీస్ ఈ గాడ్జిల్లా ఇక్కడ కొత్త రెసిడెంట్ అని ఒక స్పెషల్ సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాదు దీనికి ఒక జాబ్ కూడా ఆఫర్ చేశారు. అది ఏంటంటే గాడ్జిల్లాని టూరిస్ట్ అంబాసిడర్ని చేశారు. తరువాత 171 అడుగుల పైన ఒక గాడ్జిల్లా తలని ఒక మూవీ స్టూడియో పైన పెట్టారు. జపాన్లో ట్రైన్ లేట్గా వచ్చిందంటే అది ఒక న్యూస్ హెడ్లైన్ అవుతుంది. పంక్చువాలిటీ చాలా ఎక్కువగా పాటిస్తారు జపాన్ ప్రజలు. ఇక్కడ ట్రైన్ కానీ 5 నిమిషాలు లేట్ అయితే ఆ రైల్వే కంపెనీ ఒక డిలే సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. అదే ఒక గంటకు పైగా లేట్ అనుకోండి, ఆ రైల్వే కంపెనీ అఫీషియల్గా క్షమాపణ చెప్పాలి, అది కూడా న్యూస్ పేపర్లో. ఈ వాటర్ సేవింగ్ సింక్స్ టాయిలెట్ ట్యాంక్స్ పైన ఉంటాయి. దీని ఐడియా చాలా సింపుల్. మనం చేతులు కడిగిన నీళ్లు ఆ సింక్ నుండి టాయిలెట్ ట్యాంక్లోకి వెళ్తుంది. ఆ తర్వాత ఆ ట్యాంక్ నుండి ఫ్లష్ చేసిన వెంటనే కిందకి అంటే టాయిలెట్లోకి వెళ్ళిపోతాయి. ఇలా నీళ్లను 2 సార్లు వాడటం వల్ల చాలా వాటర్ సేవ్ అవుతుంది కదా. పనివేళలో నిద్రపోవటం లేక కునుకు తీయటం అనేది తమ ఉద్యోగి తన ఉద్యోగానికి చాలా నిబద్ధతతో కష్టపడి పనిచేసే వ్యక్తిగా పరిగణిస్తారు జపాన్ కల్చర్లో. అందువల్ల ఆఫీసులో పని సమయాల్లో ఇలా చిన్న కునుకు వేయటం చాలా కామన్. ఎవరూ దీనిని తప్పు పట్టరు. కవాసకి అనే సిటీలో మోర్స్ డిపార్ట్మెంట్ స్టోర్ బేస్మెంట్లో ఉంది ఈ అతి చిన్న ఎస్కలేటర్. ఈ ఎస్కలేటర్కి కేవలం 5 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. ఇది 33 ఇంచుల పొడుగు ఉంటుంది. క్యాన్డ్ ఫుడ్ తినడానికి ఎవరో ఇష్టపడరు. అలాంటిది ఈ క్యాన్డ్ ఫుడ్ సర్వ్ చేసే రెస్టారెంట్లు జపాన్లో చాలా ఉన్నాయి. అంతేకాదు ఇవి జపాన్లో చాలా పాపులర్ కూడా. ఈ క్యాన్డ్ ఫుడ్లో మొత్తం 300 వెరైటీస్ ఉంటాయంట. జపాన్లోని నగారో అనే గ్రామంలో ఒకప్పుడు 300 మంది నివసించేవారు. కానీ ఇప్పుడు 40 మంది మాత్రమే ఉండటంతో అక్కడ లోకల్ ఆర్టిస్ట్ సుకుమి అయానో అనే ఆవిడ మనిషి సైజు ఉండే 300 బొమ్మలు తయారు చేసింది. అవి చూడటానికి అచ్చం అక్కడ ఇంతకు ముందు నివసించిన వాళ్ళలానే ఉంటాయి. జపాన్ కల్చర్లో 4వ నెంబర్ని అవాయిడ్ చేయడం చాలా కామన్. ఎందుకంటే 4ని జపాన్ ప్రజలు అన్లక్కీ నెంబర్గా భావిస్తారు. అందుకే కొన్ని బిల్డింగ్లకి 4వ ఫ్లోర్ ఉండదు. ఎక్కడికి 4 కలిసి వెళ్లరు. అన్ని దేశాలలో ట్రాఫిక్ లైట్లకు గ్రీన్ ఉంటుంది, కానీ జపాన్లో మాత్రం గ్రీన్ ప్లేస్లో బ్లూ వాడతారు.
దీని రహస్యం ఏమిటంటే జపాన్ భాషలో గ్రీన్ కలర్కి బ్లూ కలర్కి ఉన్న పదం ఒకటే. అందుకనే గవర్నమెంట్ వాళ్ళు బ్లూ షేడ్తో కూడిన గ్రీన్ కలర్ని వాడటం మొదలుపెట్టారు. జపాన్లో ట్రాఫిక్ లైట్లు మొదలుపెట్టినప్పుడు గ్రీన్ కలరే ఉండేది, కానీ ఆ గ్రీన్ని బ్లూ అనే పిలిచేవారు. జపాన్ స్కూళ్ళలో పిల్లలకు క్లీనింగ్ ఎలా చేసుకోవాలో కూడా నేర్పుతారు. ఈ పిల్లలు స్కూల్లోని బోర్డులు తొడవటం దగ్గర నుండి టేబుల్స్, ఫ్లోర్స్ క్లీనింగ్ కూడా చేస్తారు. అక్కడ స్కూల్ టీచర్స్ ఇలా చేయటం వల్ల పిల్లలకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుందని నమ్ముతారు. నగాయో నుండి యునాయోమా ఓన్సే వరకు వెళ్లే ఒక స్టూడియో టూరిస్ట్ ట్రైన్లో సైట్ సీయింగ్తో పాటు ఫుడ్ పాత్స్ కూడా ఉంటాయి. ఇవి అరోమాటిక్ సైప్రస్ వుడ్తో చేశారు. ఇందులో గోరువెచ్చని స్ప్రింగ్ వాటర్ ఉంటుంది. ఇది మన కాళ్ళ నొప్పులు తగ్గడానికి చాలా సహాయపడుతుందంట. అందుకని అందమైన ప్రదేశాలను పరిశీలిస్తూ తమ కాళ్ళకి మంచి రిలీఫ్ కూడా ఇవ్వచ్చు. జపాన్లోని టాయిలెట్స్ చాలా హైటెక్గా ఉంటాయి. ఇవి వాడేవారికి ముందుగా ఏ బటన్ నొక్కితే ఏం జరుగుతుందో తెలియాలి. వీటిలో చాలా రకాల ఫంక్షన్స్ ఉంటాయి. సీట్ హీటింగ్ దగ్గర నుండి గోరువెచ్చని నీరు జల్లే స్ప్రింగ్లు, ఇంకా మ్యూజిక్ కూడా ప్లే చేయొచ్చు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న దేశం జపాన్. అందువల్ల వారి స్థలాలను వృధా చేయడానికి ఇష్టపడరు. అందుకనే వాళ్ళ పార్కింగ్ లాట్స్లో మల్టీ లెవెల్ గ్యారేజెస్ని డిజైన్ చేశారు. ఇవి ఎక్కువగా టోక్యో లాంటి నగరాల్లో ఉంటాయి. నాగాసాకిలోని ఒక హోటల్లో ఎక్కువగా రోబోట్లు పనిచేస్తాయి. దీన్ని హెన్నా అంటారు. దాని అర్థం స్ట్రేంజ్ అని. అచ్చం మనిషిలానే ఉండే ఈ రోబోట్స్ గెస్ట్లను కలవడం నుండి క్లీనింగ్, లగేజ్ మోయటం, కాఫీ తయారు చేయటం, వారిని నవ్వుతూ పలకరించడం కూడా చేస్తాయి. అక్కడ మనుషులు కూడా పనిచేస్తారు. ఈ రోబోట్లను రీఛార్జ్ చేయడానికి, అలానే వాటిని సూపర్వైజ్ చేయడానికి ఉంటారు. చూసారుగా జపాన్లోని కొన్ని వింతలను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.